నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ముందుగా ఇవాళ ఒక్కొక్క వార్తా పేపర్ కు సంబంధించి అసలు రాజకీయాలు ఎలా నడుస్తున్నాయని కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా నిన్న కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా కేటీఆర్ కూడా దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు అదేవిధంగా దానిపైన పోరాటం చేసే కార్యక్రమంలో భాగంగా నల్లగొండ సభలో కూడా మంత్రి కేటీఆర్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా 6 గ్యారెంటీల పథకాలను కూడా నిజంగా అమలు చేయడంలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందని కూడా మాజీ మంత్రి కేటీఆర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఒక్కొక్క వార్తా పత్రికను కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ ను తీసుకుందాం. ఇక టైటిల్ చూద్దాం. పిచ్చోడు తిక్కలోడు, గుర్తింపు రోగంతో బాధపడుతున్నాడు, వైద్యం చేయించుకుంటే రిలీఫ్ ఫండ్ ఇస్తా అని కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. ఇది ఎక్కడ జరిగిందంటే మీటింగ్ శంకర్పల్లిలో ఎక్స్పీరియా పార్క్ ప్రారంభోత్సవంలో కూడా ఇటు సీఎం రేవంత్ అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నట్లుగానైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని ఆ ఒక్కడికే బాధ, ప్రజాధనం దోచుకెళ్లి విదేశాల్లో దాచిపెట్టిండు. కేటీఆర్ ను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు చేసినట్లుగానైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 1.78 లక్షల కోట్ల ఒప్పందాలని అమలు చేస్తాం, మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి ధీమా. ప్రకృతి వనంగా తెలంగాణ, ఎకో టూరిజం ప్రోత్సాహానికి ప్రత్యేక పాలసీ, టెంపుల్ హెల్త్ టూరిజం తో మరింత గుర్తింపు, మరిన్ని పెట్టుబడులు, మరింత ఆదాయం కూడా రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానించాడు. అదే ముఖ్యంగా అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏదైతే ఉన్నారో మీరే అధికారంలో ఉన్నారు, కానీ కోట్లను కూడా దాచిపెట్టుకొని ఇదైతే అమెరికాలో ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టారని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి అయితే మాజీ మంత్రి కేటీఆర్ అయితే గట్టిగా వేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ప్రజాపాలనకు సంబంధించి అన్ని రకాలుగా అనేక విధాలుగా ప్రజలకు అనేక రకాలుగా సంక్షేమ పథకాలను అందిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాం. గత సంవత్సరంలో ఏదైతే ఉందో 10 సంవత్సరాల పాలనలో చేయలేంది ఒక సంవత్సరంలో ఎలా చేస్తాం, కొంచెం టైం కావాలి అని కూడా సీఎం రేవంత్ రెడ్డి అడుగుతున్న పరిస్థితి. అదేవిధంగా తెలంగాణ అంటేనే సాంస్కృతిక అదేవిధంగా పర్యావరణానికి పునాది అని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే తెలంగాణలో టూరిజం అదేవిధంగా అభివృద్ధి చేయాలని కూడా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే అనుకుంటున్నారు. దానికి సంబంధించి అన్ని రకాలుగా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో కూడా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా ఇటు ప్రభుత్వానికి ఆదాయంతో పాటు అన్ని విధాల ప్రజలకు మేలు చేకూరాలను కూడా చేస్తున్నామని కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక భూముల విలువలకు రెక్కలు, 100 నుంచి 400% పెంపు, ఏప్రిల్ 1 నుంచి అమలు. ప్రాంతాలను బట్టి సవరణలు, సగటున 60% వరకు పెంచే యోచన. మార్కెట్ విలువల హేతుబద్ధీకరణతో అదనంగా 40% రాబడికి ప్రణాళిక. రాష్ట్రంలో భూముల విలువలు పెరగనున్నాయి. బహిరంగ మార్కెట్ కు రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువలకు భారీ వ్యత్యాసం ఉంది. ఈ క్రమంలో భూములు ఆస్తుల విలువలను హేతుబద్ధీకరించాలని సర్కారు నిర్ణయించింది. కొన్ని చోట్ల అవసరమైతే 100 నుంచి 400% వరకు పెంచాలని కూడా భావిస్తున్నట్లుగానే అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా ఈ భూముల రెక్కలు అనేది నిజంగా చెప్పాలంటే ఒక సంవత్సరం కిందట నిజంగా అసలు రియల్ ఎస్టేట్ ను పట్టించుకునే నాదుడే లేకపోయాడు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ చేసే వారి యొక్క గ్రాఫ్ అంతా తగ్గిపోయింది. ఎందుకంటే భూములకు అవి డిమాండ్ లేకపోవడం వల్ల కూడా చాలా మంది ఇటు అప్పుల బారిలో పడ్డ పరిస్థితి అయితే కనబడింది. సో కానీ ఇప్పుడు మళ్ళీ రానున్న రోజులు అంటే ఏప్రిల్ 1 నుంచి కూడా భూములకు మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లుగానైతే మనకు ఈ యొక్క వార్త ద్వారా అర్థమవుతుంది. ఇక రైతులకు సబ్సిడీతో ట్రాక్టర్లు, డ్రోన్లు, మొత్తంగా 20 రకాల పరికరాలు పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం. 50 నుంచి 60 కోట్ల ఖర్చు, ఒప్పందాలకు టెండర్ల ఆహ్వానం, దాఖలకు 7 వరకు అవకాశం. అయితే గత 10 సంవత్సరాలకు ఈ యొక్క మనం ఒకసారి చిన్నపాటి వార్తను చూద్దాం. ఇది గత సంవత్సరంలో అంటే గత 10 సంవత్సరాలుగా నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం నుంచి సబ్సిడీ పథకాలు అనేది పూర్తిగా అయిపోయినాయి. అంటే గతంలోనైతే పత్తికి అదేవిధంగా మిర్చికి మనకు సబ్సిడీ ద్వారా డ్రిప్పులు అందించేవారు. కానీ ఇప్పుడు ఏమైతుందంటే డ్రిప్పుకు పత్తికి రావడం లేదు, అదేవిధంగా మిర్చికి రావడం లేదు. అంటే రెడ్ ఫ్రూట్ కు సంబంధించి రావడం లేదు, కానీ గ్రీన్ చిల్లీకి వస్తుంది. కానీ దీనివల్ల చాలా మంది రైతులు నష్టపోతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వ పథకాలను రైతులకు అందించారు, కానీ ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటే బాగోదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి గతంలో తెలంగాణ ప్రభుత్వం అంటే మాజీ సీఎం కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయిల్ పామును దాన్ని బలోపేతం చేయడానికి దాన్ని పండించడానికి కూడా చాలా రకాలుగానైతే స్కీమ్ చేశాడు. కేవలం ఆయిల్ పామ్ కు సంబంధించి డ్రిప్ సబ్సిడీ అయితే ఎస్సీ ఎస్టీలకు 0% అని, లేకపోతే మామూలుగా బీసీ వాళ్ళకు 90% సబ్సిడీతో అంటే ఓన్లీ వాళ్ళు ఒక 10% కట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో
అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేపట్టింది, ఇప్పుడు కూడా ఇదే ప్రభుత్వం చేపడుతుంది. కానీ కేవలం అంతే, అంతకుముందు ట్రాక్టర్లు గతంలోనైతే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరపున అయితే ట్రాక్టర్లు వచ్చేది సబ్సిడీ ద్వారా. కానీ ఆ సబ్సిడీలకు సంబంధించి 10 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ట్రాక్టర్ల జోలి లేదు, ఆ సబ్సిడీ కూడా లేదు. కానీ మళ్ళా కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తే నిజంగా పెద్ద చిన్నకారు రైతులకు అందుబాటులో ఉంటుండే వాళ్ళు కూడా మంచి వ్యవసాయం చేసుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుందని కూడా మనం మంచి ఒక వార్తనైతే గమనించవచ్చు. ఇది ఒక మంచి పరిణామంగా రైతులైతే అర్థం చేసుకున్న పరిస్థితి కనబడాలి. ఇక రైతు బంధు రద్దుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర, ఎన్నికలప్పుడు మాత్రమే ఇస్తున్నారు, స్థానిక ఎన్నికల తర్వాత పథకం రద్దు చేస్తారు, రుణమాఫీలో 25% కూడా పూర్తి కాలేదు, బోనస్ విషయంలోనూ మోసం చేశారు, అన్నదాతలు కాంగ్రెస్ పార్టీని నిలదీయండి, 100% మాఫీ అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటాను కూడా నల్లగొండ రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధును రద్దు చేయాలని కేటీఆర్ కుట్ర చేస్తున్నారు, సీఎం రేవంత్ కుట్ర చేస్తున్నారు. అందుకే రైతు భరోసాను ఎన్నికలప్పుడు మాత్రమే ఇస్తూ రైతాంగాన్ని మోసం చేస్తున్నారంటూ కూడా ఇటు నల్లగొండ జరిగినటువంటి రైతుల మహాధర్నాలో అయితే మాజీ మంత్రి కేటీఆర్ అయితే స్పష్టంగా అడుగుతున్న పరిస్థితి. సో ఏదేమైనా కూడా ఇచ్చిన హామీలను, ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుకు నేను పక్కగా కూర్చుంటా, అమలయ్యే వరకు చూసుకుంటా, 100% అమలైతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను కూడా ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ గారు అయితే స్పష్టం చేస్తున్నారు. అన్నదాతలను నిలదీయండి అని కూడా మనకైతే ట్యాగ్లను ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లోనైతే ఇటు గ్రామ సభలకు సంబంధించి కూడా జరుగుతున్న తరుణంలో ఇటు ఎవరైతే 2 లక్షలకు పైగా కూడా ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా కాని తరుణంలో ఏదైతే గ్రామ సభల్లో యొక్క అధికారులను, అదేవిధంగా నాయకులను, ఇటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలను కూడా నిలదీసిన పరిస్థితి అయితే ఉంది. సో ఓకే, ప్రతిపక్ష పాత్రను కూడా ఒక్కొక్కసారి అనుభవిస్తేనే ప్రజలు బాధపడుతున్న బాధలు ఏంటంటే తెలుస్తాయి. కాబట్టి ఈ యొక్క ప్రతిపక్ష పాటను ఇంకా కూడా ముందుకు సాగిస్తే ఇంకా బాగుంటుంది. రానున్న రోజుల్లో మీకు కూడా మళ్ళా ఈ యొక్క ప్రభుత్వం మీద నెగ్లిజెన్స్ వస్తే కూడా మీరు మళ్ళా అధికారంలోకి వచ్చే సంస్కృతికి వచ్చి ప్రతిపక్ష పాత్రను కూడా పోషిస్తే బాగుంటుంది. ఏదైనా కూడా అన్ని మన రోజులు కావు, కొన్ని ఇస్తాయి, అన్ని మనం జరుగుతాయి, మన మనసులో ఎట్లయితే చెప్పండి. సో దీన్ని కూడా గమనిస్తూ ఓకే, కేటీఆర్ సారథ్యంలో అయితే మంచి కార్యక్రమాలు జరుగుతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. మన ఆంధ్రజ్యోతిలో ఇంకొక పేపర్ను డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సాక్షిని కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సాక్షిలో అసలు ఎలాంటి వార్తలు వచ్చాయని కూడా చూద్దాం. ప్రధాన ప్రతిపక్షం కనిపించడం లేదు, తెలంగాణ అధికార పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా ఏ పార్టీ కనిపించడం లేదని ఆ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. బాబా స్వేచ్ఛపై తమ ప్రభుత్వానికి విశ్వాసం ఉన్నందునే ఆయా పార్టీలు వారి సిద్ధాంతాలను ప్రచారం చేసుకునే అవకాశం ఇచ్చాయని కూడా ఎవరైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కనైతే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. సో నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీకి ప్రతిపక్ష పార్టీ నిజంగా ఉందా లేదా అంటే కూడా కొంచెం సంకోచించాల్సిందే. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ నిజంగా వ్యవహరిస్తుందా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అంటే నిజంగా కొంతవరకు తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా అంటే ప్రతిపక్ష పాత్రను పోషించడం కూడా ఒక కిక్కే. కానీ ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఎక్కడ కూడా అయితే ఇటు ఊర్లలో చూసినా కూడా ప్రతిపక్ష పాత్ర లేకుండా అయిపోయింది. నియోజకవర్గ స్థాయిలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ తలపడినప్పుడు కాంగ్రెస్ గెలిచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఓడిపోయారో అక్కడ కూడా మొత్తానికి ప్రతిపక్ష పార్టీ లేకుండా పోయింది. ప్రతిపక్ష పాత్రను కూడా పోషించి నాదురేకర్ అయ్యారు. ఎక్కడ చూసినా కూడా అంటే మొన్నటికి మొన్న బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది మహాధర్నాలని కొన్నిటికి ఆ రోజుల్లో నిజంగా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు పట్టుమని 15 మంది కూడా లేకుండా పోయారు. అంటే వాళ్ళనేరో నేను విమర్శించినట్టు కాదు, ఎందుకంటే ప్రతిపక్ష పాత్రను కూడా పోషిస్తే రానున్న రోజులలో మిమ్మల్ని ప్రజలు గుర్తిస్తారు. దీన్ని ఆలోచించుకుంటే ప్రతిపక్ష పాత్రను గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎలా పోరాటం చేసింది, ఎంతమందిని పోగుతోటి ధర్నాలు సక్సెస్ చేసింది కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఆ విషయాన్ని కూడా నిజంగా చెప్పాలంటే ఇది ఒక బట్టి విక్రమార్క బీఆర్ఎస్ కు అదేవిధంగా బీజేపీకి ఒక హింట్ ఇచ్చారు. అరే మేము నిజంగా ప్రతిపక్ష పాత్రను పోషించడం లేదని కూడా భావించవచ్చు అని కూడా అతనే మీకు ఒక హింట్ ఇచ్చాడు. దాన్ని కూడా మీరు పరిగణలో తీసుకుంటే బాగుంటుంది. 14 నెలల్లో అతిపెద్ద విజయం, విలేకరుల సమావేశంలో మన సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు ఇటు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా తుమ్మల నాగేశ్వర్ అదేవిధంగా మంత్రి సీతక్క పాల్గొన్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం.
ఓకే, దావోస్ లో 25 సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొందరు హైదరాబాద్ పై అపోహలు సృష్టించేలా విష ప్రచారం చేశారు. రాజకీయ ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీసేందుకే కుట్రలు చేశారు. భారీ పెట్టుబడులతో వారి కుట్రలు పటాపంచలయ్యాలని కూడా సీఎం వ్యాఖ్యానించారు. ఫార్ములా ఈ వ్యవహారంలో డబ్బులు కొల్లగొట్టి లండన్ లో పెట్టుబడులు పెట్టారని కూడా ఆరోపిస్తున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి. అంటే ఈ కార్ వ్యవహారం అంతా కూడా మనం చూస్తున్నాం. దీనిపైన కూడా చాలా మటుకు ఇటు కేసులు అదేవిధంగా జరుగుతున్న దృష్ట్యా ఈ యొక్క డబ్బులే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి డబ్బులు అన్ని కూడా ఇటు వృధాగా ఖర్చు అయినని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. మళ్ళీ తమ అనుచరులు తమ దగ్గరున్న అక్రమ నిధులతో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ పై అపోహలు అనుమానాలు సృష్టించేలా కొంతమంది విష ప్రచారం చేస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తారని కూడా మనకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానిస్తున్నారు. సో పెట్టుబడుల విషయంలో కూడా తగ్గేదే లేదు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక రకాల కంపెనీల గురించి అదేవిధంగా అన్ని విధాల ప్రజలకు అదేవిధంగా నిరుద్యోగులకు అండగా ఉండేందుకు కూడా కృషి చేస్తున్నామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. ఒక ఇందులో కూడా ఈ మహాధర్నాకు సంబంధించి కూడా ఒక వార్తను మంచిగా కథనాన్ని పబ్లిష్ చేశారు. ఎన్నికల ముందు పథకాల డ్రామా, నల్లగొండ రైతు మహాధర్నాలో ప్రభుత్వంపై కేటీఆర్ ధ్వజం, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే రైతు భరోసా బంద్ అవుతుందని వ్యాఖ్య, 6 గ్యారెంటీల అమలులో సీఎం రేవంత్ ది మోసమేనంటూ కూడా ఒక ఐటమ్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం తప్పకుండా 6 గ్యారెంటీలను అమలు చేస్తే నిజంగా స్థానిక సంస్థలో ఎటువంటి దెబ్బ పడదు. అదే కొన్ని పథకాలు రాకుంటే, ముఖ్యంగా జనవరి 26వ తారీఖున ఆదివారం కానీ 12 దాటితే తప్పకుండా డబ్బులు వస్తాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగా ఒక్క మండలంలోనే ఒక గ్రామానికి సంబంధించి దాన్ని తీసుకోవడం అది నిజంగా విడ్డూరంగానే ఉంది. ఎందుకంటే అది ఆల్రెడీ ఇతను ప్రభుత్వం వచ్చినప్పుడు గతంలో ఏదైతే ప్రభుత్వం ఉందో కేసీఆర్ ప్రభుత్వం ఆ టైంలో ఉన్నటువంటి వారికి కూడా మీ ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే పాత పద్ధతిలో ఎకరానికి 5,000 రూపాయల చొప్పునైతే మీరు ఆ యొక్క డీబీటీ ఫార్మాట్ లో డీబీటీ పద్ధతిలో రైతుల ఖాతాలో జమ చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ రైతు భరోసా సరే రైతు బంధు రైతు భరోసా పథకాలు మారుతాయేమో కానీ రైతులకు అదొక పెట్టుబడి సాయంగానే భావించాలి. కానీ రైతు భరోసా పేరుతోటి ఇది కేవలం 6,000 రూపాయలను కేవలం ఒక గ్రామానికి పంపిణీ చేయడం ఇప్పుడు నిజంగా గ్రామ స్థాయిలో చాలా మంది రైతులు ఇటు బుడ్రాయి దగ్గర ఇటు చౌరస్తా దగ్గర కూర్చొని మాకు పర్లేదు మరి ఆ గ్రామానికి ఎట్లా పడ్డాయని కూడా చర్చించుకున్న పరిస్థితి. సో అది నిజంగా ఒక పైలట్ గ్రామం, ఒక ట్రయల్ రన్ కాదు. నిజంగా అంటే మీ దగ్గర ఆల్రెడీ డాటా ఉన్నది, ఆ డాటా ప్రకారం చేస్తే అయిపోతుంది కదా. మరి ఇలాంటి పద్ధతులు ఎందుకు పాటించాలని కూడా గ్రామ స్థాయిలో నిజంగా చర్చలు జరుగుతున్నాయి. సో తప్పకుండా 6 గ్యారెంటీల అమలులో అయితే సీఎం రేవంత్ మోసం అంటూ కూడా మన మాజీ మంత్రి కేటీఆర్ అయితే మండిపడుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఇక అమెరికన్లపై ఆదాయపు పన్ను ఉండదు, డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు, ప్రజలను ధనవంతులు చేసే వ్యవస్థను పునరుద్ధరిస్తా, విదేశాలపై పన్నుల వసూళ్లకు ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ ప్రారంభమని కూడా స్పష్టీకరణ చేస్తున్నారు మన డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో మన ఇండియన్స్ అయితే అక్కడ ఉన్నారో వాళ్ళకందరికీ నిజంగా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నట్టుగానే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆ అమెరికా అధ్యక్షుడు అతని యొక్క కండిషన్స్ నిజంగా డిఫరెన్స్ గా ఉన్నాయి. గతంలో చేసినటువంటి ఆ యొక్క అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ఇతని గైడ్లైన్స్ నిజంగా ఉన్న కారణంగా ఇప్పుడు ఉన్నటువంటి మన భారతీయులు అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్న వారికి నిజంగా ఒక రకమైన భయాందోళన అయింది. అసలు ట్రంప్ నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయి, మరి గత సంవత్సరంలో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉండబోతుందని కూడా చాలా మంది భయభ్రాంతులకు అంటే భయం గుప్పిట్లో బతుకుతున్నారు. చూడాలి మరి ట్రంప్ మరి అమెరికన్లకు ఉండనిస్తారా లేకపోతే వాళ్ళని పంపిస్తారని కూడా మనం ఒకసారి చర్చించుకోవాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ఎందుకంటే అమెరికా సంబంధించి పోవాలన్న తపన నిజంగా మన భారతీయులు ఉన్నప్పటికీ కూడా ట్రంప్ యొక్క మార్గ నిర్దేశాలు కూడా కొంచెం డిఫరెన్స్ గా ఉన్నాయి. అంటే కొన్ని నిబంధనలు పెడుతున్నాడు, 5 సంవత్సరాలు కంపల్సరీ అందులో ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు పుట్టినటువంటి వాళ్ళకే కంపల్సరీ అమెరికాకు సంబంధించి ఒక సర్టిఫికేషన్ ఉంటుందని కూడా అతనైతే చెప్పడం జరిగింది. ఇక వచ్చే నెలలో అమెరికాకు మోడీ ట్రంప్ అంటే వచ్చే నెలలో అయితే అమెరికాకు అంటే దాదాపు ఫిబ్రవరి నెలలో కూడా మన ప్రధాని మోడీ గారు అయితే రాబోతున్నట్టుగానైతే అతనైతే చెప్పడం జరిగింది. ముఖ్యంగా అక్రమ వలసదారుల విషయంలో మోడీ సరైన పనే చేస్తారు, మాకు నష్టం కలిగిస్తున్న దేశాలపై అధిక సుంకాలు విధిస్తారనే విషయాన్ని కూడా మనకు ట్రంప్ అయితే విధించడం జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో సుంకం విషయంలో కొంచెం నిర్లక్ష్యం వహించారు. అదేవిధంగా మాకు నష్టం కలిగిస్తున్న దేశాలపై అధిక సుంకాలు కూడా పెట్టే అవకాశం ఉందని కూడా మనకైతే ట్రంప్ అయితే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక నాగోబాకు మహాపూజలు, అదేవిధంగా భక్తి శ్రద్ధలతో
కొలిచిన మిశ్రం వంశీయులు ఉట్టిపడిన సాంప్రదాయ ఆచార వ్యవహారాలు కేస్లాపూర్ జాతరకు వేలాదిగా తరలివచ్చిన జనాలు. ఇక ఆదిలాబాద్ జిల్లా అంటేనే గుర్తుకొచ్చేది నాగోబా జాతర. నాగోబా జాతర నిజంగా చెప్పాలంటే ఇటు మన తెలంగాణ రాష్ట్రంలో ఇటు మేడారంలో జరిగేటువంటి మన సమ్మక్క సార్లక్క జాతర, అదేవిధంగా ఈ నాగోబా జాతర అనేది ఒక వైభవంగా జరుగుతుంది. నాగోబా మహాపూజలు అందుకుంది. తమ ఆరాధ్య దైవాన్ని మిశ్రం వంశీయులు భక్తి శ్రద్ధలతో కొలిచారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా ఆలయం ఇందుకు వేదికైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు పురుషులు కలిసికట్టుగా కాలినడకన బయలుదేరి నాగోబా ప్రతిభను ఊరేగిస్తూ సంప్రదాయ వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకుంటారనే మనం విజువల్స్ అయితే చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క నాగోబా జాతర ఆదివాసులకు సంబంధించినటువంటి జాతరగా చెప్పుకోవచ్చు. చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల నుంచి కూడా ఈ జాతరకు వచ్చి ఆ యొక్క వారిని దేవుళ్ళు కూడా మన భక్తులైతే దర్శించుకునే విషయాలు కూడా వీళ్ళైతే మంచి కవరేజ్ చేయడం జరిగింది. ఇది మనకు సాక్షిలో ఉన్నటువంటి అప్డేట్స్.